మా ఏరియాకి వచ్చి మా ముందు బ్లాక్ లో టికెట్ అమ్ముతావా? నీ సంగతి రేపు చెప్తా. పోవే. ఒరే మావా మొత్తం తెలుపుతానుందిరా. మనోడు ఇచ్చిన షాక్కి ఆ అమ్మాయి థియేటర్లోకే కదరా ఈ ఏరియాలోకే రాదంతే. ఇక్కడ నుంచి తీస్తే 50 రూపాయలు, ఇక్కడ నుంచి చూస్తే 75 రూపాయలు, ముందు పెట్టిస్తే 100 రూపాయలు. మన ఏరియాలో మన ముందు బ్లాక్ టికెట్ అమ్ముతాది మామది. ఎంత బల్బు దానికి మామ. చాలా బల్బు ఉంది. కరెక్ట్ మామ. మన సినిగాడు దాన్ని తిక్క కుదుర్చకపోతే మన శ్రమంతా మట్టిలో కలిసిన మందే ఎదురా. కరెక్ట్ కరెక్ట్. ఒరే ఇంత ప్రాక్టికల్ చూపించడం అవసరం. అవునరా, దానికి సీనుగాడు మాటల్లో చెప్తే విందా, ప్రాక్టికల్ గా చూపిస్తే తోక ముడిచిపోయింది. ఏమంటావు మామ? కరెక్టే కరెక్టరా? నువ్వు తాగు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దాం. పదండి పదండి. మాయా బ్రతుకే మాయా. ఏమైందిరా ఇడికి? 1 2 3 4 5. ఒరేయ్ మామ, ఆ పోరి మనల్ని కొట్టడానికి మనుషులను పంపించినట్టుందా? కరెక్టేరా మామ నువ్వు చెప్పింది. ఏంట్రా రౌడీలంతా నల్లగా కనిపిస్తున్నా? ఒరేయ్, అందరూ నీలాగా నల్లగా ఉన్నా ఈడు మాత్రం నాలా పొట్టిగా ఉన్నారా? అరే మామ, నిన్ను ఆడుకుంటాను రా. ఆడుగా నన్ను కొడతాడు. మామ నేను వాళ్ళని కొట్టలే, నిన్ను కొట్టాను మామ. మీ నీడలు చూసి మీరే భయపడ్డారు. ఈ పొట్టుడు వీడు వేసేది ఒకటి కాదు. స్టడే రా మామ, స్టడే. ఆండ్రా ఆండి. ఇక్కడ బెడ్ ఎవరు వేసారు? చాలా బాగుందిరా బెడ్. ఎలా పడుకున్నారో చూడు, ఒకరి మీద ఒకరు పందుల్లా. ఉండండి, మీ పని చెప్తాను. ఒరే మామ, వర్షం పడుతున్నట్టుందిరా. ఎండ పడుతుంటే వర్షం అంటారంటరా. ఈ మధ్య మన సీఎం మేఘమంత్రం చేశారు తెలుసా? ఇలా కాదు, లేవండి లేవండి లేవండి. వద్దక్క, వద్దు వద్దక్క వద్దక్క. ఏరా సీను, రాత్రి తాగొచ్చారా? నిజం చెప్పు. అక్క, ఈ లడ్డుగాడు రాత్రి కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇది థమ్సప్ పెప్సీ అని టేస్ట్ చూడమన్నాడు అక్క. ఎరకర్రోడా? ఆపండి, అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఒరే శ్రీను, చిన్నప్పుడు నాన్న పెట్టే బాధలు భరించలేక అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఎలాగోలా కూలీ నాలి చేసి నిన్ను పోషించాను. ఆ తర్వాత నీకు తెలుసు, దేవుళ్ళంటి భర్త నాకు తోడుగా వచ్చాడు. మీ బావ మనల్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడో
నీకు తెలుసు. అంతలోనే భగవంతుడు ఒక కన్ను కుట్టింది. మీ బావని యాక్సిడెంట్ లో ఆయన దగ్గరికి తీసుకుపోయాడు. అప్పటి నుంచి కూలీ నాలి చేస్తూ నిన్ను స్వీటీని పోషిస్తున్నాను. మిమ్మల్ని చూసుకునేరా నేను బ్రతుకుతున్నాను. అసలే మగదిక్కు లేని ఇల్లు. నువ్వు ఇలా రోజు తాగుతూ వస్తే మేమెలారా బ్రతికేది? కనిపించని ఆ దేవుడు కనిపించే నువ్వు. మీరిద్దరూ ఇలా బాధ పెడుతుంటే మేమెలా బ్రతకాలరా? అక్క అక్క క్షమించక్క, ఇంకొకసారి తాగనక్క ప్లీజ్ అక్క, మళ్ళీ ఎప్పుడు తాగనక్క ప్లీజ్ అక్క, క్షమించక్క ప్లీజ్ అక్క. ఆకలేస్తుందక్క. సరే పదండి. అప్పుడే వచ్చేసారా? లేదు, అరగంట క్రితం వచ్చి నువ్వు బొట్టు పెట్టి దండేస్తావని వెయిట్ చేస్తున్నా. అలా చేసేది చచ్చిపోయినట్టు కదండి. అమ్మో, అప్పుడే నేను చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయావే? అంటే ఆ పాలోడు అంతగా నచ్చేసాడా నీకు? అవేం మాటలండి? ఓహో, పాలోడు కూడా నచ్చలేదా? అంటే నీకోసం రుతిక్ రోషన్ వస్తాడు. ఉండు ఫోన్ చేస్తా. చిచి ఏంటండి? రుతిక్ రోషన్ కూడా నీ స్టాండర్డ్ కదా, మరి నీకు నేను ఎలా నచ్చానే? అది చూడకే బుక్ నేను నీకు ఎలా నచ్చా? ప్రతి భార్యకి తన భర్త రితిక్ రోషన్ లానే కనపడతారండి.